కాపులకి రాజ్యాధికారంతో ప్రారంభమై పెద్దన్న పాత్ర అన్నట్టు నినాదంతో ఆరంభించినటువంటి పవన్ కళ్యాణ్ ఫైనల్గా నా వ్యూహాన్ని మీరు అర్థం చేసుకోండి, అంగీకరించండి అని చెప్పడం, కాపులు ఒక్కళ్ళే కాదు అందరూ కూడా ఆయన్ని అంగీకరించి 100% స్ట్రైక్ రేట్ విజయం ఇవ్వడం జరిగిపోయింది. ఇప్పుడు ఆయన వ్యూహం ప్రస్ఫుటంగా కనబడుతోంది. దీర్ఘకాలిక వ్యూహం. చంద్రబాబు గారు జీవించి ఉన్నంత వరకు ఆయనే కూటమి నాయకుడు, ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. ఇది లాంగ్ స్టాండింగ్ వ్యూహం. అదే సందర్భంలో అప్పటికి తనకి అనుభవం వస్తుంది. తర్వాత కాలంలో అంటే 2040 దాకా అన్నది అందుకే చంద్రబాబు గారు కూడా. ఆ తర్వాత కాలంలో అప్పుడు నాకు అనుభవం ఉంది కాబట్టి నన్ను ముఖ్యమంత్రిని చెయ్యండి అని అడగడానికి ఈలోపుగా వ్యూహాత్మకంగా చాలా నిజాయితీగా ప్రతి అంశాన్ని పరిష్కరించే వ్యక్తిగా, ప్రతి సమస్యకి స్పందించే వ్యక్తిగా, ప్రతి వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండేలాగా, అలాగే కార్యకర్తలు బాధ్యతాయుతంగా ఉండేలాగా జాగ్రత్తగా మౌల్డ్ చేసుకొస్తున్నారు. ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు. ఎందుకంటే రెండు బలమైన శక్తులు, అటు తెలుగుదేశం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓట్ బ్యాంక్ ఫిక్స్ అనేది అర్థమైపోతుంది 2014, 19, 24లో చూసినప్పుడు. మిగతా 20% అటు ఇటు. ఆ 20% ఎటైతే అటు పక్కన అవుతుంది. ఆ 20% తన వెనకాల ఉన్నది 10-15% దాకా లెక్కేసుకోవాలి, లేదా ఆ 20 తన వెనకాల లెక్కేసుకోవాలి. అయితే అందులో మళ్ళీ కాంగ్రెస్ ఉన్నది, కమ్యూనిస్టులు ఉన్నారు కాబట్టి అది ఒక 4-5 పక్కన పెడితే ఓ 15% లెక్కేసుకోవాలి. అందులో మళ్ళీ బీజేపీ 2-3% లెక్క పక్కన పెడితే 10-12% తనని ఉన్నారు. అంటే కింగ్ మేకర్ పాత్ర జనం ఇస్తున్నారు. కింగ్ అవ్వాలన్నప్పుడు తన పరిపాలన, చంద్రబాబుని ఎందుకు ఆదరిస్తున్నారు అంటే ఆయన పరిపాలనా దక్షత. జగన్ ఎందుకు ఆదరించారు అంటే రాజశేఖర రెడ్డి వారసుడు, ఆయన పరిపాలనా దక్షతను బేస్ చేసుకుని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పనికిరాడు అనేది తేలుస్తూ చంద్రబాబు నాయుడు పాలన అనుభవం నాకు వచ్చింది అనేటటువంటి చూపెడుతూ భవిష్యత్తులో ఇక జగన్ని రాజకీయ సమాధి చేసి లాంగ్ స్టాండింగ్లో తను సీఎం కావాలి ఎప్పుడు అంటే బాబు గారి తర్వాత అన్నటువంటి, తద్వారా ఈలోపు కూటమికి ఎక్కడా బీటలు వారకుండా చూసుకోవడానికే జన సైనికులందరూ కూడా తెలుగుదేశంతో కలిసి సర్దుకుపోమ్మనమని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. రాబోయే రోజుల యొక్క కీలకమైనటువంటి వ్యూహం అదే లాంగ్ స్టాండింగ్ వ్యూహం.